చూడండి, సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 17 అని ఒకటుంది. ఇది మామూలు సెక్షన్ కాదండోయ్. ఇది అధికారంపై ఎక్కుపెట్టిన ఒక బ్రహ్మాస్త్రంలాంటిది. జవాబుదారీతనాన్ని నిలదీసే ఒక పవర్ఫుల్ ఆయుధం. సరే, ఒక్కసారి ఊహించుకోండి. మీరొక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టారు. జవాబే రాలేదు. వచ్చినా ఏదో పనికిరాని సమాచారమిచ్చారు. ఫస్ట్ అపీల్కెళ్లారు. అక్కడ కూడా సేమ్ సీన్. ఇక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనకున్న చివరి ఆశ ఎవరు? సమాధానం చాలా సింపుల్. రాష్ట్ర సమాచార కమిషన్. అవును, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. చట్టం ప్రకారం వాళ్లే ఫైనల్ అథారిటీ. మనకు న్యాయం జరగాల్సింది అక్కడే. కానీ అసల ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. మనల్ని కాపాడాల్సిన ఆ కమిషనే పక్షపాతంగా వ్యవహరిస్తే, ఆ కమిషనరే కరప్ట్ అయితే, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? సో ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఆర్టీఐలో అసలైన చివరి అడ్డంకేంటో చూద్దాం. మన రక్షకుడే మనకు అడ్డంకిగా మారితే అది నిజంగా పౌరులెదుర్కొనే ఒక పెద్ద సవాలే కదా. అయితే ఈ పెద్ద అడ్డంకిని దాటడానికి మన దగ్గరొక సీక్రెట్ వెపనుంది. చాలామందికి దీని గురించి తెలీదు కూడా. అదే సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 17, ఒక పవర్ఫుల్ టూల్. అసలేంటి ఈ సెక్షన్ 17? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సిస్టమ్ బ్రేకర్ లాంటిది. ఒకవేళ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ తప్పుగా ప్రవర్తించినా లేదా పని చేయలేకపోయినా వారిని పదవి నుంచి ఎలా తొలగించవచ్చో స్టెప్ బై స్టెప్ చెప్పే రూల్ ఇది. ఈ ప్రాసెస్ అంతా చాలా క్లియర్గా ఒక 3 స్టెప్స్లో ఉంటుంది. మీరిక్కడ చూడొచ్చు. స్టెప్ 1, గవర్నర్ విచారణకు ఆర్డర్ వేస్తారు. స్టెప్ 2, ఈ ఎంక్వైరీని చేసేది సాక్షాత్తు సుప్రీంకోర్టు. స్టెప్ 3, సుప్రీంకోర్టు ఇచ్చే ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఆ కమిషనర్ను తొలగిస్తారు. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం అంటే సాధారణ పౌరులం డైరెక్ట్గా వెళ్ళి ఆ కమిషనర్ని తీసేయండి అని చెప్పలేం. సెక్షన్ 17 అనేది వాళ్ళని జవాబుదారీగా ఉంచడానికి ఒక ఫ్రేమ్వర్క్ అంతే. మరి ఆ ఫ్రేమ్వర్క్ని మనం ఎలా వాడుకోవాలి? అదే ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మన స్ట్రాటజీ వస్తుంది. మన వ్యూహం చాలా సింపుల్. వాళ్లమీద యాక్షన్ తీసుకోండి అని అడగడం కాదు, ఇన్ఫర్మేషన్తో అటాక్ చేయాలి. అవును, సరైన సమాచారాన్ని బయటకి లాగితే చాలు. ప్రెషర్ అదే బిల్డ్ అవుతుంది. చూడండి, చాలామంది చేసే పొరపాటేంటంటే కమిషనర్ని తీసేయండి అని ఆర్టీఐ ఫైల్ చేయడం. ఇది రాంగ్ అప్రోచ్. రైట్ అప్రోచ్ ఏంటంటే వారి అక్రమాలకు సంబంధించిన రికార్డులు ఇవ్వండి అని అడగడం. యాక్షన్ కాదు, ఎవిడెన్స్ అడగాలి. అది పాయింట్. సరే, ఎలాంటి ఆధారాలు అడగాలి? చట్టం దుష్ప్రవర్తన కింద కొన్ని విషయాలు క్లియర్గా చెప్పింది. అవేంటంటే కమిషనర్ పదవిలో ఉండి వేరే జీతం తీసుకునే జాబ్ చేయడం, లేదా వాళ్లకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్స్ ఉండటం, ఇంకా ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్లో పార్ట్నర్గా ఉండటం లాంటివి. ఓకే, ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. ఇదిగో మీ మొదటి ఆయుధం. ఈ క్వశ్చన్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసి వాడుకోవచ్చు. గత 3 ఏళ్లుగా తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఇచ్చిన ఆస్తుల వివరాలు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిక్లరేషన్లు, ఇంకా వాళ్ల మీద వచ్చిన కంప్లైంట్స్ రికార్డుల సర్టిఫైడ్ కాపీలు ఇవ్వండి. ఇక మన రెండో ఆయుధం. ఇది ఇంకా షార్ప్గా, సూటిగా ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ విషయంలో సెక్షన్ 17 కింద ఏవైనా చర్యలు తీసుకోవడం గురించి గవర్నర్ ఆఫీస్కి, స్టేట్ గవర్నమెంట్కి మధ్య జరిగిన లెటర్స్ కాపీలు ఇవ్వండి. ఈ ఒక్క ప్రశ్నతో అసలీ ప్రాసెస్ ఎప్పుడైనా స్టార్ట్ అయిందా లేదా అన్న విషయం బయటపడుతుంది. సరే, మీరు ఇలాంటి పవర్ఫుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆఫీసర్లు సైలెంట్గా ఉంటారనుకుంటున్నారా? అస్సలు ఉండరు. వాళ్లు మనల్ని ఎలా ఎదుర్కొంటారు? మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఆఫీసర్సు ఇలా అంటారు, కొంచెం వెటకారంగా. ఏంటి, గవర్నర్ దాకా పోతావా? సుప్రీంకోర్టుకెళ్తావా అని మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఆ ప్రాసెస్ అంతా ఇంపాసిబుల్ అని మనల్ని నమ్మించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అప్పుడు మనం టెన్షన్ పడకూడదు. చాలా కామ్గా, కాన్ఫిడెంట్గా ఒకటే మాట చెప్పాలి. సర్, నాకు కావాల్సింది రికార్డులు మాత్రమే. దయచేసి మీ సమాధానం ఏదైనా ఉంటే అది రాతపూర్వకంగా ఇవ్వండి. అంతే, సింపుల్. బాల్ వాళ్ల కోర్టులోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను అని మొండికేస్తే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. 1, ఏ చట్టం ప్రకారం ఇవ్వరో రైటింగ్లో ఇవ్వమని అడగండి. 2, రికార్డ్స్ లేవు అని చెప్తే, సరే ఆ మాట ఆఫీషియల్గా ఒక లెటర్ మీద రాసివ్వండి అని డిమాండ్ చేయండి. ఎందుకంటే ఈ రాతపూర్వక ఆధారమే ఫ్యూచర్లో మన అప్పీల్కి వెళ్లడానికి కీ.
ఒక్కోసారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎవరైనా లంచం అడిగితే ఒక్క మాట, ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, అస్సలివ్వద్దు. వెంటనే తెలంగాణ ఏసీబీకి కంప్లైంట్ చేయండి. ఇదిగోండి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ 1064. వాట్సాప్ నంబర్ కూడా ఉంది 944400461006. ఈ విషయాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. సరే, మనం చివరి అంకానికి వచ్చేశాం. గుర్తుంచుకోండి, సెక్షన్ 17ని వాడటమంటే ఏదో ఒక ఆఫీసర్ని టార్గెట్ చేయడం కాదు. ఇది పౌరులుగా మన చేతుల్లో ఉన్న అసలైన అధికారాన్ని మనం వాడుకోవటం. ఈ టూల్ అనేది ఒక కమిషనర్ గురించో లేక ఒక ఆఫీసర్ గురించో మాత్రమే కాదు. ఇది మొత్తం సిస్టమ్ని ట్రాన్స్పరెంట్గా మార్చడం కోసం, పబ్లిక్ ప్రెషర్ క్రియేట్ చేయడం గురించి. అంతేకాదు, ఇది అందరికీ ఒక విషయం గుర్తుచేస్తుంది. ఆర్టీఐ సిస్టంలో టాప్ పొజిషన్లో ఉన్నవాళ్లు కూడా చట్టానికి ఏమీ అతీతులు కాదు అని. వాళ్లు కూడా ప్రజలకి, చట్టానికి జవాబు చెప్పి తీరాలి. చివరగా ఈ ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దు. ఆర్టీఐ అంటే ఒక మామూలు కాగితం కాదు. అది అధికారానికి చుట్టూ వేసిన ఒక కంచె. ఆ కంచికున్న తాళంచెవే సెక్షన్ 17. సరే, ఇప్పుడు అసలైన ప్రశ్న మిగిలి ఉంది. ఈ సిస్టంలో మీ తరువాటి టార్గెట్ ఏంటి? ఏ విభాగాన్ని జవాబుదారీగా నిలబెట్టబోతున్నారు?